స్వామి శరణమయ్యప్ప డే 35 స్టార్ట్ అయింది స్వామి. చూస్తున్నారు కదా, మజుదా నది. ఎర్లీ మార్నింగ్ 4:30 స్వామి. మొత్తం అంతా కూడా స్వాములందరూ కూడా లేచి స్నానాలు చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నిన్న 15 కిలోమీటర్లు నడిచాం. ఈరోజు మిగతా నడాలి. చాలా స్టఫ్గా ఉంటుంది అంటున్నారు ఇక్కడ నుంచి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. గేట్ ఓపెన్ చేశారు స్వామి. స్వాములు అందరూ కూడా బయలుదేరారు. స్వామి శరణమయ్యప్ప. I am go to start my 14th day. This is my stay hotel. Very nice compliment. టైం వచ్చి 8 అయింది స్వామి. అలుజా నది నుండి స్టార్ట్ అయ్యాను. స్వామి శరణమయ్యప్ప. 7 గంటలకే గేట్ ఓపెన్ చేశారు. ఫుల్ క్రౌడ్ అనమాట. ఇదంతా కూడా స్వాములు స్టాండ్ అయిపోయారు. నేనున్న పరిస్థితుల్లో నేను నడలేక ఆగాను అనమాట. అజితా కడేవ్ తావలం దాటేస్తున్నాను స్వామి. ఇదిగోండి గేట్లు. ఈ గేట్లే రాత్రి తాళాలు వేసేసారు. స్వామి శరణమయ్యప్ప. దాటి వచ్చేసాను స్వామి. అబ్బా, అజితాకు రాగానే ఇంకా రాయ మొదలైంది. పెద్ద బండరాయ. స్వామి శరణమయ్యప్ప. బో రూట్ వెరీ కొండ ఎక్కాల్సిందే. స్వామి శరణమయ్యప్ప. వాళ్ళు కొన్ని అడవి దున్నలు ఉంటాయని బోర్డు పెట్టారు స్వామి ఈ రోడ్లో. అదే ఈ అడవిలో. మా స్వామి చెప్పింది నిజమే స్వామి. చాలా స్టఫ్, చాలా ఇదిగా ఉంటుంది. కర్ర పట్టుకో స్వామి అని అన్నారు. మొత్తం అంతా రాళ్ళు రప్పలు. గుట్టలే స్వామి. అజుదా దాటిన తర్వాత బండలు గుట్టలు
కొంచెం ఐడియాలజీ ఉపయోగించి మెట్లలాగా ఎక్కితే పర్వాలేదు, అశ్రద్ధగా ఉంటే మట్టుగా చాలా కష్టం. అయ్యప్ప అయ్యప్ప వీళ్ళు షెడ్ వేసుకోక్కర్లేదు స్వామి. చూసారా, వచ్చిన వాళ్ళు కూర్చోడానికి లైన్గా రాళ్ళు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి అలుజ దాటిన తర్వాత ప్లాస్టిక్ నో ఎంట్రీ స్వామి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. స్వామి శరణమయ్యప్ప. ఇంకా నీళ్ళు కావాలంటే వీళ్ళ దగ్గర ఉన్న గ్లాసులతోనే తాగాలనుకుంటా. கரிமலை ஏற்ற 1 மணி நேரம். கிருஷ்ணா எப்படி படுத்துதாரு பார்த்தீங்களா இல்லையா? சாமி அப்படியே வீடியோ எடு பாப்போம். வீடியோ எடு. స్వామియే శరణమయ్యప్ప. అజుదా రివర్ దాటి కొండ ఎక్కుతున్నాం స్వామి. చూస్తున్నారు కదా, మొత్తం అందరు కూడా చిన్న స్వాములు. స్వామియే శరణమయ్యప్ప. చాలా పెద్ద కొండ స్వామి. మొత్తం అంతా గుట్టలు, రాళ్ళు. కొందరేమో అజుదా అంటున్నారు, కొందరేమో అలుదా అంటున్నారు, కొందరేమో అజుతా అంటున్నారు, కొందరేమో అలుడా అంటున్నారు. అంటే ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్, రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కదా, ఒక్కొక్కరు ఒక్కోలా పలుకుతున్నారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ అజుతా అని రాశారనమాట. కొందరేమో అలుదా రకరకాలుగా పిలుస్తున్నారు స్వామి. ఇందులో నేను ఏదనేది ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి స్వామి. చూశారు కదా కొండ లెవెల్. ఆ కొండల కంటే చాలా పెద్ద కొండ ఇది. మొత్తం ఇవ్వండి వెనకాల చిన్న స్వాములు. ఇలాగ చాలామంది చిన్నపిల్లలతోనే ఎక్కుతున్నారు స్వామి ఈ కొండ. స్వామియే శరణమయ్యప్ప. శరణం మణి ఆడు మాట స్వామి. చూస్తుంటే కొండ అప్పుకి, అంటే కొండ ఎడ్జ్లోకి వచ్చినట్టు ఉన్నాం స్వామి. బాగా హైయెస్ట్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చినట్టు ఉన్నాం. ఇంకా అక్కడ నుండి దిగాలేమో. దాదాపు 8 గంటలకు స్టార్ట్ అయ్యాను స్వామి రివర్ దగ్గర, చెక్ పోస్ట్ దగ్గర. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది స్వామి. గంట ఎక్కామన్నమాట ఈ కొండ అంతా కూడా. అజుతా హిల్ చాలా అంటే చాలా స్టఫ్గా ఉంది. కరిమల ఇంకా స్టఫ్గా ఉంటుంది అంటున్నారు. స్వామి శరణమయ్యప్ప. అయ్యో ఇంకా ఎక్కుతూనే ఉన్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడికి వచ్చాక ఇంక దిగడం అనుకున్నాను, కానీ ఇది కొండ జస్ట్ కార్నర్ అనమాట. ఇదిగోండి అటువైపు అది లోయ. జస్ట్ కార్నర్ తిరుగుతూ ఇంకా ఎక్కుతూనే ఉన్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఉంది కొండ. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి. కొన్ని దగ్గరలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చూసారా, రాళ్ళగొట్ల నుంచి ఇలాగే సందులో నుంచి వెళ్ళాలన్నమాట. ఎక్కువ మంది స్వాములు ఉన్నారంటే లైన్ కట్టుకొని వెళ్ళాల్సిందే. చూసారా, ఈ చెట్లు వేర్లే మెట్లు అనమాట. ప్రతి దగ్గర చెట్టు వేర్లే మెట్లలాగా ఏర్పడ్డాయి అయ్యప్ప స్వాముల కోసం. స్వామి శరణమయ్యప్ప. నేను ఇంకా టాప్ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా కొండ దిగిపోవడమే అనుకున్నాను,
కానీ ఎక్కుతూనే ఉన్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఎక్కగలిగిన వాళ్ళు తొందరగా వెళ్తున్నారు, ఎక్కలేని వాళ్ళు వెనకాల ఉన్నారు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. చెప్పాను కదా స్వామి లోయ అని. ఇగోండి కొంచెం స్పష్టంగా కనిపించిందని చూపిస్తున్నాను. ఇదంతా లోయ. లోయ పక్క నుంచి నడుస్తున్నాం, లోయ ఎడ్జ్ నుంచి. ఇది వచ్చిన తోవ, ఇది వెళ్ళిన తోవ. చూస్తున్నారు కదా స్వామి. మరి అంత ప్రమాదకరంగా ఏం లేదు లోయ, కొంచెం ఏటవాలుగా ఉందన్నమాట అంతే. స్వామి శరణమయ్యప్ప. స్టేయింగ్ ఈజ్ వెల్. అందరూ అక్కడ స్టే అయ్యారు స్వామి. అటువైపు లోయ స్వామి. స్వామి శరణం. ఇటువైపు లోయ స్వామి. కరెక్ట్గా ఇది లోయే, ఇది లోయే. కరెక్ట్గా కొండ సెంటర్ చేసి వెళ్తున్నాం అనమాట, పైన టాప్. స్వామి శరణమయ్యప్ప. వెరీ టఫ్. చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, అమ్మలు. స్వామి శరణమయ్యప్ప. నాకంటే నేను 7 గంటలకి క్రౌడ్గా ఉందని ఆగాను కదా, అప్పుడు బయలుదేరిన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు స్వామి. ఎందుకంటే ఆగి వెళ్తున్నారు కదా. అంటే నా గొప్పతనం కాదు చెప్తున్నాను, నేను ఎక్కగలుగుతున్నాను కాదు, నేనే ఎక్కలేకపోతున్నాను. అలాగా ఒక్కొక్కరు అందరం కలిసే వెళ్తున్నాం అనమాట. ఒకరు ముందైనా ఒకరు వెనకైనా అందరి ప్రయాణం ఒకటే స్వామి. చూసారు స్వామి మొత్తం గుట్టలు. ఇలా కొన్ని దగ్గరలేదు పర్లేదు, కొన్ని దగ్గరలేదు వెరీ స్టఫ్ అనమాట. వీడియో తీయకుండా ఓన్లీ నేను ఎక్కడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి 9:15 అయింది స్వామి. ఇదిగోండి నెక్స్ట్ క్యాంపింగ్ చేయాలన్నమాట. మజుదా నుంచి కల్లిడుమిక్కున్న వ్యూ పాయింట్. కల్లిడుమిక్కున్న అంట. చూసారు కదా నెక్స్ట్ క్యాంపింగ్. మొత్తం మజుదా నుంచి ఈ క్యాంపింగ్ వరకు కూడా మొత్తం కొండ ఎక్కడమే స్వామి. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చాలా స్టఫ్ జాబ్ అనమాట. చాలా అంటే చాలా క్లిష్టమైంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. కొంచెం బాగా టాప్ ఏరియాకి వచ్చినట్టున్నాం, హిల్ టాప్ ఏరియాకి. ఇంకెక్కడ నుండి ఎక్కాలో దిగాలో కూడా నాకు తెలియదు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. సేమ్ ఇలాంటిది అక్కడ కూడా పెట్టారు స్వామి, కానీ నేనే క్యాప్చర్ చేయలేదు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అలుదా నదిలో రాళ్ళు తీసాం కదా స్వామి, ఆ రాళ్ళు తీసుకొచ్చి ఇగోండి ఇక్కడ వేస్తున్నారు. ఇవ్వండి స్వామి, ఈ గులక రాళ్ళు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా అలుదా నది నుంచి తీసుకొచ్చిన స్వాములే. ఇవ్వండి అక్కడ అయ్యప్పలు పెడుతున్నారు చూసారు కదా. స్వామి అయ్యప్ప. మొత్తం ఈ రాళ్ళన్నీ కూడా అయ్యప్పలు తీసుకొచ్చినవే స్వామి అలుదా నది నుంచి. స్వామి అయ్యప్ప. అయ్యప్ప స్వామి అయ్యప్ప. ఇవ్వండి స్వామి అలుదా నది నుండి తీసుకొచ్చిన రాయిని ఇదిగోండి ఇక్కడ ప్లేస్లో పెడుతున్నాను. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి చూసారు కదా. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప. అయ్యప్ప. అయ్యప్ప.
అయ్యప్ప 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 స్వామియే 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 శరణమయ్యప్ప. ఉసిరి మొక్క స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా ఇక్కడ రాయి పెట్టేశాను, అలుదా నది నుండి తీసుకొచ్చినవి మళ్ళీ స్టార్ట్ అయ్యాను స్వామి. ఇది ఒక వేరే పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చాక కొంచెం టాప్ ప్లేస్ అనిపిస్తుంది. అలుదా నది నుంచి కొండపైకి వచ్చాం. ఇంకా ఎక్కాలో దిగాలో మరి తెలియదు. కొన్ని హోటల్స్. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి, అలుజా నుంచి కలిడుముక్కు నుంచి 1.5 km, గంటం పావు కొండ 1.5 కిలోమీటర్ ఎక్కాం స్వామి. ఇంకా 2.5 డౌన్ అంటున్నారు స్వాములు. మళ్ళీ అక్కడ నుంచి అప్పు ఎక్కాలంట. స్వామి శరణమయ్యప్ప. 1.5 ఇంకా డౌన్ అని అన్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళలేమో డౌన్ దిగడానికి. ఒక్క పాయింట్ ఒక గంటకి ఆ కొండ ఎక్కడానికి గంటం పావు పట్టింది. దానికి తోడు అది 1.5 km అంట అలుదా నది నుంచి ఇక్కడికి. స్వామి శరణం. చూసారు స్వామి, ఇగో గేట్ అనమాట. ఇది మధ్యాహ్నం 2 అయితే క్లోజ్ చేసేస్తారు ఇంకా. చూసారు కదా స్వామి గేటు. ఇప్పుడు టైం వచ్చి 9:30 అయింది స్వామి. చెట్టు పడింది కరెక్ట్గా మేము వెళ్ళే దారిలో కట్ చేశారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అడుగడుగున ఏనుగుల పేడ కనిపిస్తుంది. అంటే ఇదంతా ఏనుగులు తిరిగే ప్లేసు. ఎక్కడికక్కడే ఏనుగుల పేడ. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అవును స్వామి, ఏనుగులు తిరిగే ప్రదేశం అంటే ఇదంతా కూడా. ఎక్కడికక్కడే ఇలా ఫ్లెక్సీలు పెట్టారు. స్వామి శరణమయ్యప్ప. అక్కడక్కడ ఏనుగు పేడలు కనిపిస్తున్నాయి, ఏనుగు వ్యర్థాలు. స్వామి శరణమయ్యప్ప. అలుదా నుంచి ఆ వ్యూ పాయింట్ వచ్చింది కదా కలిక్కొని, అక్కడి నుంచి కొంచెం పర్వాలేదు స్వామి. మళ్ళీ ఇలాగా కొంచెం కొండ ఎక్కుతున్నాము. కొండ ఏం దిగలేదు కానీ కొద్ది రాళ్ళు తగ్గాయి అనమాట. ఇలాగ వచ్చింది. మళ్ళీ ఇగోండి అది ఎదురు మళ్ళీ రాళ్ళు స్టార్ట్ అయ్యాయి. చూపిస్తాను చూడండి. పని కాదనమాట. ఇగోండి కొన్ని స్వాములు చూసారు కదా రాళ్ళు ఎక్కుతున్నారు. ఇంకా కొండ ఎక్కుతూనే ఉన్నాము. కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. కంటిన్యూ రాళ్ళు కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి గాడ్లు అలా అడుగడుగున కంటిన్యూగా ఉన్నారు. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి మోక తగిలే ఎత్తు అనమాట ఇది. అవును స్వామి, ఏనుగులు అటాక్ చేసేటప్పుడు ఇది కొంచెం మన ప్రొటెక్షన్కి అనమాట. ఒక స్వామి చెప్పారు, ఏదైనా కనిపిస్తే ఈ పైకి ఎక్కిపోండి, కొంచెం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని. స్వామి శరణమయ్యప్ప. డోంట్ యూజ్ టొబాకో అండ్ లిక్కర్ ఇన్సైడ్ అండ్ పుంగవనం. చూసారు స్వామి, అక్కడ మంకీ బొమ్మ పెట్టి అలా రాశారు. ఎందుకో తెలుసా, ఎవరైనా మందు తాగేసి బాటిల్ పడేసినా అవి గాజు పెంకులు గుచ్చుకుంటాయి. మనుషులు అంటే తెలిసినా తెలియకపోయినా గుచ్చుకోవచ్చు. చూస్తే ఎలాగో కాలు వేయరు, చూడకుండా గుచ్చుకోవచ్చు. కానీ జంతువులకు తెలియదు కదా. ఎన్నో ఏనుగులకి కోతులకి గాయాలైన సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్ అక్కడ మంకీ బొమ్మ ఎందుకు వేసారు తెలుసా, కొంతమంది గుట్కాలు అవి నవిలి చూసేస్తుంటారు, సిగరెట్లు అయితే తాగేసి పడేస్తుంటారు. ఈ కోతులు తినేస్తాయి.
మందు బాటిల్ పడేస్తారు, కొంచెం ఎంగిలివి అవి వదిలేస్తారు, అవి కోతులు తాగేస్తాయి. దానివల్ల ఏంటంటే వాటికున్న నేచర్ మెంటాలిటీని పోయి అవి కొంచెం వికారంగా ప్రవర్తిస్తాయి అన్నమాట. దాన్ని కంట్రోల్ చేయలేము. అదనమాట. అంటే అడవికున్న సాంప్రదాయం పోతుంది. అందుకనే టొబాకో అండ్ ఆల్కహాల్ నాట్ అలౌడ్. కొంచెం అర్థం చేసుకోవాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి చూస్తున్నారు కదా, దిస్ ఎలిఫెంట్, ఏనుగు పేడ. సో ఫ్రెష్ అంటున్నారు అంటే అర్థమైంది కదా స్వామి. ఇప్పుడే ఈ కొంచెం సేపట్లోనే దాటినట్టు ఉంది. స్వామి శరణమయ్యప్ప. కొంచెం స్మెల్ కూడా వస్తుంది స్వామి. ఇది ఎండిపోయింది అనమాట. ఇదంతా అడుగడుగున ఉన్నాయి, కానీ నేను చూపించలేదు. అది కొంచెం డీటెయిల్గా ఉంది కాబట్టి చూపించాను. ఓకే స్వామి. ఇంకొంచెం ముందుకు రాగానే స్వామి శరణమయ్యప్ప, ఉడుప్పార వెళ్ళయన్ శ్రీ అయ్యప్ప టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. కొండ ఇందాలు చెప్పాను కదా డౌన్ ఉంటుందని అన్నారు స్వాములు, కానీ డౌన్ అయితే తగలలేదు. ఇంకా అప్పు ఎక్కుతూనే ఉన్నాం. అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు కూడా కొండ ఎక్కుతూనే వచ్చాను స్వామి, అలుదా నది నుంచి. స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ, 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 ఓం శరణ భవాయ నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ స్వామి. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి చూసారు కదా స్వామి, అది కరుప్పన్ స్వామి టెంపుల్, ఇది అయ్యప్ప స్వామి గుడి. ఈ టెంపుల్ వచ్చి స్వామి చాలా ఇంపార్టెంట్ స్వామి. అయ్యప్ప స్వామి అన్ని దగ్గరలో మోకాల మీద అదే కూర్చుంటారు కదా మామూలుగా మఠం వేసుకొని, కానీ ఇక్కడ మటుకు నించొని ఉంటారు స్వామి. ఈ టెంపుల్ దగ్గర వాళ్ళు ఫోటో తీయడానికి ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ మైసీ మర్దిని చంపిన తర్వాత అయ్యప్ప స్వామి కొంచెం ఏదో మలయాళంలో చెప్పారు, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఇక్కడైతే మటుగా అయ్యప్ప స్వామి నించొని ఉన్నారు స్వామి. ఫస్ట్ టైం అనమాట. ఇక్కడే ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి కురుప్పన్ స్వామి టెంపుల్ దాటంగానే డౌన్ స్టార్ట్ అయింది స్వామి. అంటే ఇది హిల్ స్టాప్ ఏరియా అనమాట. టాప్ అజితా నది నుంచి కొండ ఎక్కుతూ మళ్ళీ ఇప్పుడు దిగుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి టెంపుల్ గురించి అడిగాను పంతులు గారికి, మలయాళంలో చెప్పారు, నాకు అర్థం కాలేదు. మా తెలుగు స్వామి గారికి అడిగాను, స్వామి ఏంటండి అసలు అయ్యప్ప స్వామి కూర్చుంటారు కదా ఇక్కడ నిలబడి ఉన్నారు ఏంటనంటే, అయ్యప్ప స్వామి నుంచి వచ్చిన ఒక అంశస్వామి భూతనాథుడు. మనం అయ్యప్ప శరణగోష చెప్పేటప్పుడు భూతనాథ అని చెప్పుకుంటాం కదా, ఓం భూతనాథ ఓం భూతనాథ అని. ఈ స్వామినేనండి. మనం వనయాత్రలోని స్వాములందరినీ కూడా కాపాడడానికి ఇక్కడ అయ్యప్ప స్వామి భూతనాథుడిగా ఉన్నారంట స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఎక్కడం కన్నా దిగడమే డేంజర్ లాగా ఉంది స్వామి. మొత్తం అంతా తడి జారు. చూసారు స్వామి, ఇంకా అక్కడి నుంచి అందరూ దిగడమే స్వామి. ఫుల్ డౌన్. ఇదంతా లోయ స్వామి, అదంతా లోయ, ఫుల్ డౌన్. మా స్వామి గారు భార్గవ స్వామి వచ్చారు. స్వామి నువ్వు మటుకు అలుదా దగ్గర మటుకు కర్ర తీసుకో స్వామి అని అన్నారు. ఎందుకు తీసుకోమన్నారు ఇప్పుడు అర్థమైంది స్వామి. ఫుల్ డౌన్. స్వామి శరణమయ్యప్ప. ఇలాగా ఈ లోయ పక్క నుంచి ఇలాగ వెళ్ళడం బెటర్. మా బాబోయ్. స్వామి శరణమయ్యప్ప. తడి ఎండ ఎక్కితే కొంచెం పొడుగుంటే బాగుంది. మొత్తం అంతా తడిసిపోయి ఉంది స్వామి. తడి మీద జారుడు.
స్వామి శరణమయ్యప్ప. ఓ బాబా, స్వామి శరణమయ్యప్ప. ఫుల్ డౌన్ స్వామి, ఫుల్ డౌన్. వర్షం పడిందంటే మటుకు జారుకొచ్చేయడమే స్వామి. మొత్తం అక్కడ నుంచి అయ్యప్ప స్వామి గుడి చూసాం కదా, భూతనాథ టెంపుల్ నుంచి ఫుల్ డౌన్. వర్షం పడిందంటే మటుకు ఇంకా అసలు ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, జారిపోతాం అన్నమాట. ఇంకా దిగుతూనే ఉన్నారు. ఇక్కడ కొంచెం వైడ్గా ఉంది. ఇప్పుడు చూసింది అయితే మటుకు చాలా నేరం అనమాట, ఒకరి వెనకాతలో ఒకరు దిగాల్సిందే. ఇది చూసారు స్వామి, ఇదంతా కూడా వాటర్ కటింగ్. వర్షాలు పడేటప్పుడు నీళ్ళు జారుతాయి కదా, చెట్టు ఏదో కొట్టేట వాటికి ఏర్పడింది అనమాట. ఇవన్నీ అదే ఎలా ప్రవహిస్తుందంటే ఇంక మనుషులు ఎలా జారుతారు స్వామి. ఇంక చూడండి, ఇదే ఎక్కువ ఏదో పాములాగా ఉంది ఇక్కడ. చూసారు స్వామి, అంతే. ఇదంతా డౌనే, వెరీ టఫ్, వెరీ టఫ్. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. తడి వస్తే భయం వేస్తుంది స్వామి. ఇదంతా తడి, ఇదంతా బండరాయ. వీడియో ఆపి దిగుతాను. కొంత దూరం ఈ దారి కొంత రిలాక్స్ అనిపించింది స్వామి. మళ్ళీ డౌన్ స్టార్ట్ అయింది. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఇక్కడ మళ్ళీ డౌన్ చూస్తున్నారు కదా, శరణం కోసం. ఇదంతా ఫుల్ డౌన్ స్వామి, మొత్తం జారిపోయేటట్టు ఉంది. వెరీ టఫ్ డౌన్ దిగడం, రాళ్ళు గులకలు. స్వామి శరణమయ్యప్ప. సూపర్, వెరీ టఫ్ జాబ్. స్వామి శరణం అయ్యప్ప, శరణం స్వామియే అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప. ఇంత అడవిలో కూడా వీళ్ళు షాపులు రన్ చేస్తున్నారంటే మెచ్చుకోదగ్గ విషయమే స్వామి. ఎందుకంటే కొంచెం నెట్వర్క్ వస్తుంది, కొద్దిగా ఫోన్పేలు అవి పెడుతున్నారు. ఒక దగ్గర అవుతుంది, ఒక దగ్గర అవ్వట్లేదు అనమాట. కొద్దిగా క్యాష్ హ్యాండిల్ చేయాలి స్వామి. స్వామి శరణం అయ్యప్ప. చాలా వెళ్ళే కొద్దీ దారి చాలా కష్టమైపోతుంది. చాలా పెద్ద చెట్టు స్వామి, చాలా అంటే చాలా పెద్దది. మొత్తం పెద్ద ఇల్లులాగా ఉంది, అది చెట్టులాగా లేదు. స్వామి శరణం అయ్యప్ప. కనీసం ఆ చివరి నుంచి చివరికి చూసారు స్వామి. బాబా చూసారు స్వామి, చాలా పెద్ద చెట్టు. అక్కడో 10 మంది, ఇక్కడో 10 మంది, ఇక్కడో 5 ఉండొచ్చు. బాబోయ్, రాళ్ళేంటో గుట్లేంటో. స్వామి శరణం. స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి.
ఏదో వాగు సౌండ్ వినిపిస్తుంది స్వామి. ఎక్కడో వాగు ప్రవహిస్తున్నట్టు ఉంది. స్వామి శరణం అయ్యప్ప. అవును స్వామి, ఏదో ఒక వాటర్ ఫాల్ వచ్చింది. స్వాములు అందరూ ఆగారు. స్వామి శరణమయ్యప్ప. అలుదా నది దాటిన తర్వాత వచ్చిన వాటర్ ఫాల్ స్వామి. మొత్తం ఇదంతా లోయలాగా ఉంది స్వామి. స్వామి గారు, ఈ ప్లేస్ స్వామి చాలా టఫ్ అండి. ఇప్పుడే చూస్తుండగానే 2 స్వాములు పడిపోయారు. మొత్తం జారి పడిపోయారు స్వామి. చాలా అంటే చాలా టఫ్గా ఉంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి కన్యస్వామి, స్వామి బుజ్జి స్వామి. కొట్టడానికి చాలా టఫ్. మొత్తం ఇదంతా బండరాయి, ఇదంతా లోయ. స్వామి శరణమయ్యప్ప. ముక్కిలి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి ముందు వెళ్తున్నారు కదా స్వామి గారు, ఆ స్వామి గారే చెప్పారు. టైం వచ్చి 11:30 అయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నైట్ స్టే చేయడానికి చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి కొబ్బరికాయలు కొట్టే చోటు ముక్కిలి అమ్మవారి టెంపుల్. అదుదా నది దగ్గర వాహనాలు కనిపించాయి స్వామి. మళ్ళీ ముక్కిలి వచ్చిన కనిపించాయి. ఈ మధ్యలో ఎక్కడ కనీసం బండి వెళ్ళటానికి కూడా ఏం లేదు స్వామి. చూడండి స్వామి. శబరిమల 22 కిలోమీటర్లు, పంబ 18 కిలోమీటర్లు, కరిమల 10 కిలోమీటర్లు, పుతుసేర్రి 8 కిలోమీటర్లు. స్వామి శరణమయ్యప్ప. ఇవే స్వామి శరణమయ్యప్ప. ముక్కుల దగ్గరికి వచ్చాను స్వామి. ఇది ముక్కుజీ దగ్గర ఫుల్ మీల్స్ దొరికింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. చాలా హ్యాపీగా ఉంది. హోటల్ హరిహర. స్వామి శరణమయ్యప్ప. హోటల్లో భోజనం చేశాను స్వామి. బాగుంది. 120 రూపాయలు భోజనం. చాలా అంటే చాలా బాగుంది. హరిహర హోటల్. అక్కడ ఫోటో పెట్టాను. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని, ఎందుకంటే కాళ్ళు పగిలిపోయి ఇంకా కొంచెం రగులు కదా, కష్టంగా ఉంది. ఇవాళ ఎక్కడి వరకు వెళ్తానో ఆ క్లోజింగ్ గేట్ వరకు నడిచి కొద్దిగా ఆగుతాను స్వామి. ఇక్కడ స్వామి కలిశారు. ఆయన చాలా మంచి విషయాలు చెప్తున్నారనమాట శబరిమల గురించి. ఆయన కొంచెం నెమ్మదిగా ఉన్నారు. ఆయనతో పాటు నడిస్తే బెటర్ అనిపిస్తుంది స్వామి. ఈ కొబ్బరికాయలు కొట్టే వెనకాల అంతా కూడా ఫ్రీ స్వామి. ఈ అమ్మవారి గుడిలో ఇదంతా కూడా నైట్ పడుకోవాలంటే ఫ్రీ. మిగతా దగ్గరలో మట్టుగా స్టే చేస్తే మటు డబ్బులు తీసుకుంటారండి స్వామి. రాత్రి నేను స్టే చేసిన డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ మట్టుగా కొంచెం ఫ్రీ ప్లేస్. ముక్కిజీ అమ్మవారి టెంపుల్ దగ్గర. స్వామి ఇస్తారు. స్వామి శరణమయ్యప్ప. ముక్కిజీ 3 గంటలకు క్లోజ్.
పుదుచ్చేరి పుదుచేరి నీళ్ళు ఉంది కదా, అవును స్వామి. 3:30కి అది క్లోజ్. పుదుచేరి 3:30 కల్లా దాటిపోవాలి, లేదంటే క్లోజ్ చేసేస్తారు స్వామి. చూసారు కదా స్వామి, ఇప్పుడు ఇది 3 గంటలు క్లోజ్ చేస్తారు. ముక్కుజి 3 గంటలు క్లోజ్ చేస్తారు, పుదుచేరి 3:30 క్లోజ్ చేస్తారు స్వామి. 1:30 అయ్యింది, మేము స్టార్ట్ అయ్యాం. పుదుచేరి అనేది చాలా దూరం, మేము వెళ్ళలేమేమో. స్వామి శరణమయ్యప్ప. కరెక్ట్గా ఇప్పుడు 1:30 అయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. మళ్ళీ ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది స్వామి. ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మనకి. ఒక చెక్ పోస్ట్ దాటాం. ఇంకా 3 ఫస్ట్లే. ఇంక చెక్ పోస్టులు ఉండవా ఇంకా ఫుల్ ఇది ఉంది కదా స్వామి గారు? పంపా వరకు ఫుల్ ఫారెస్ట్. పంప వరకు ఫుల్ ఫారెస్ట్. ఎక్కడో ఇది లేదు. స్వామి శరణమయ్యప్ప. ఇవన్నీ స్వామి, పాయింట్లు ఇవన్నీ ఏనుగుల అడుగులు స్వామి గారు. ఇక్కడ పోయింది నైట్ వచ్చేది ఎలిఫెంట్ రోడ్ స్వామి. యానంగి వందిరుக்கிறது. ఇది కూడా అది రూట్ ఏనుగులు వెళ్ళటానికి. చూడు అక్కడ ఇదిగోండి స్వామి, ఇదిగోండి ఇక్కడ కాలు మచ్చలుగా ఇక్కడ ఒకటి ఉంది స్వామి. ఇదిగోండి స్వామి గారు, ఇవన్నీ ఏనుగులు వెళ్తాయంట స్వామి గారు. ఇదిగోండి వెనకాల ఉన్నారు కదా కుమార్ గారు, మీనా కుమార్ గారు, కర్ణాటక. ఈ స్వామి గారు ఎప్పుడు వస్తుంటారు, ఆయనకు బాగా తెలుసు. ఏనుగులు కూడా ఆయన కళ్ళతో చూశారంట ఈ అడవిలో. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి, ముక్కుజీ అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత కొంచెం తోవ ఇలా ఉంది, సౌకర్యంగా ఉంది ఇందాకల కంటేను. ఎక్కడో జలపాతం ఉంది, సౌండ్ వినిపిస్తుంది స్వామి. అదే ఇంకొక వాటర్ ఫాల్ క్రాస్ అవుతున్నాం స్వామి గారు. బాగుంది, అంతా మంచినీళ్ళు డైరెక్ట్ తాగేయచ్చు అంటారు తాగొచ్చు. ఇక్కడంతా మంచినీళ్ళే వచ్చేది స్వామి గారు. ఇందాకలది మట్టుగా కొద్దిగా టఫ్, అది చాలా జారి పడిపోయారు. మనం చూస్తుండగానే ఇద్దరు జారి పడ్డారు. చల్లగా ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ ఈ ప్లేస్లోనే పెద్దదొకటి చిన్నదొకటి అక్కడ 3 సంవత్సరాలు స్వామి గారు. ఇదిగోండి ఏనుగు పేడ, ఏనుగు పేడ. అవును, కుమారస్వామి గారు చెప్తున్నారు ఇక్కడేనంట. స్వామి గారు 3 సంవత్సరాల కిందట ఏనుగుని, ఒక పిల్ల ఏనుగుని, ఒక తల్లి ఏనుగుని చూశారంట స్వామి. ఇక్కడ పెద్దవి చూసారు స్వామి. ఇక్కడ నీళ్ళు తాగడానికి వచ్చే అవకాశం ఉందంట ఏనుగులు. స్వామి శరణమయ్యప్ప. ఏనుగులు వచ్చే దారిలాగే ఉంది స్వామి గారు. అవునవును, ఇక్కడ పడింది కదా ఇదా ఏనుగు పాదం. இதெல்லாம் யானை வந்திருக்க வழி ஏன் பாப்பா இது இப்போ ఇలాగా இப்பதான் ఇదిగోండి, ఇదిగోండి ఇదిగోండి ఏనుగులు దిగిన చోటే చూస్తున్నారు స్వామి. ఏనుగులు ఇదిగోండి, ఏనుగులు వెళ్ళే చోట్లు ఇదిగోండి. ఇంక ఇక్కడ నుంచి అడవి చాలా బాగుంటుందంట. స్వామి గారు చెప్తున్నారు, కుమారస్వామి గారు. ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్. ఆయన ఎప్పుడు వచ్చినా సరే పెదపాదం మీదగానే అయ్యప్ప స్వామి గుడికి వెళ్తారంట స్వామి. ప్రతిదీ ఎక్స్పీరియన్స్. ఇదిగోండి ఏనుగులు ఇచ్చే తోవ, ఇవన్నీ అడుగుజాడలు ఇదిగోండి చూసారా, ఎక్కడికక్కడే ఉన్నాయి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి ఫుల్ అడవి అంటండి పంబ వరకు కూడా. మనకి స్వామి కట్ చేసిన చెట్లు. ఈ మాన్ చూసారు స్వామి, ప్రతి సంవత్సరం కూడా పోలీసులు ఫస్ట్ వెళ్ళి దారిలో పడే చెట్లు అన్నీ కూడా కొట్టేసి పక్కకు తీసి అయ్యప్ప స్వామికి దారి ఇస్తారంట స్వామి. అడవి చూసారు కదా, భయంకరమైన అడవి. అలుదా నది వరకు కూడా మనకి వెహికల్స్ ఉంటాయి. అలుదా నది దాటిన తర్వాత ముక్కులి దగ్గర వెహికల్స్ ఉంటాయి. ఇంకెక్కడి నుంచి పంపకి వెళ్ళడానికి ఇంకో దారే తప్ప వెహికల్స్ ఉండవంట స్వామి. అసలు క్వాలిటీ లేదు.
చిన్న స్వామి சாமி வீடியோ எடுக்குதுல்ல స్వామి கட்டு தலைமையில చిన్న என்ன சாமி நீ కన్యస్వామి கன்னி சாமி கட்டு தலைமையில வச்சுனா வீடியோ எடுக்கிறதுக்கு స్వామి కన్యస్వామి அப்பதான் சாமிக்கு அது கட்டுக்கு போதா అయ్యప్ప చిన్న పాప ఇంకో ఏరు దగ్గరికి వచ్చాం స్వామి గారు. ఇది కూడా ఏనుగులు వచ్చేదే కదా, నీళ్ళు తాగుతారు. ఇక్కడ బాగా ఎండ తగులుతుంది. ఎవరైనా ఒంటరిగా వస్తే భయపడిపోతారు స్వామి. అచ్చం పాములాగే ఉంది ఆ కర్ర. అవును, అక్కడ నుండి చూస్తే పామే. సేమ్ పాములాగే ఉంది. దూరం నుండి చూసి పాము అనుకున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఇదో జలపాతం. స్వాములు వస్తూనే ఉన్నారు. అలా పక్క నుంచి వాగు వెళ్తూనే ఉంది స్వామి గారు. శరణయ్యప్ప. చూసారు స్వామి గొయ్య కాలు. అవును, ఏనుగు కాలు. ఇదిగోండి గొయ్యి తవ్వారు ఫారెస్ట్ వాళ్ళు. ఒకవేళ ఏనుగు కానీ ఒకవేళ ఇది చేస్తే గొయ్యిలో పడ్డానికి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఎక్కడికక్కడే ఏనుగుల కోసం గుంతలు తవ్వారు. ఇదిగోండి ఇదొక గుంత. ఇలా ఉంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప పెదపాదం యాత్ర. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ యొక్క అడవిని దర్శనం చేసుకోవాలి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ చెట్లు అయితే ఒక్కో ఇల్లుతో సమానం. స్వామి గారు భస్మకులం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉంది స్వామి గారు. అక్కడ స్నానం చేసుకొని స్వామి గారు వస్తే బాగుంటుంది. స్వామి గారు అంటే కింద పంబ, కొండపైన భస్మకులం. దర్శనం అంతా చేసి దర్శనం అంతా అయిపోయిన తర్వాత చెయ్యాలా? రెస్ట్ గిస్ట్ తీసుకుంటా అక్కడ మంటపం, ఇదో అన్నదానం మంటపం ఉంది. స్వామి గారు భోజనం చేసుకుని స్వామి గారు తీసుకొని స్వామి గారు ఇక్కడ వచ్చేటప్పుడు స్వామి గారు దర్శనం చేసుకుని ఇది స్నానం చేసుకుని స్వామి గారు రావచ్చు. చిన్న స్వామి కిందేమో ఇవ్వచ్చు, పోయేప్పుడే అడగంట. స్వామి గారు ఇక్కడ దొరుకుతుందా అని స్వామి గారు వచ్చేప్పుడు తీసుకోవచ్చు. ఇంకో వాగు దగ్గర చిన్న పిల్లలు, వాళ్ళ అదృష్టం. అంత ఈ వయసులో అయ్యప్ప స్వామిని అదృష్టం లేదు. అవునవును, నాకే 30 ఏళ్ళు పట్టింది స్వామి గారు అయ్యా ఈ దారిలో రావడానికి. వాడు పుట్టిన అంత నిజమైన దేవుడు వాళ్ళే. వాళ్ళకేమీ తెలియదు. చిన్న పంచి కట్టుకొని అదొక వాగు ఇదొక వాగు, బుడి అడుగులు వేసుకొని పెదపాదం దాటుతున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. బుడి అడుగులు అయ్యప్ప స్వామి. స్వామి శరణం. ఇది భలే ఉంది స్వామి గారు. టైగర్ ఇదేదో దారిలాగా ఉంది చెట్టు. స్వామి శరణమయ్యప్ప. 6 ఇదంతా ఏనుగులు వెళ్ళే తోవే కదా స్వామి. ఇట్లుంది కదా. పుట్ట అంటే ఏదో అనుకోవచ్చు కానీ మరి ఇదేంటి ఇంత పెద్దగా ఉంది. ఇది అది చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరవైనట్లా కాగా లేదు.
ఆ పాము కోసమే పాము పెట్టుకున్నట్టుగా ఉంది ఆ పుట్ట. ఆహా, ఇక్కడ పంబలోనా? అక్కడ వేసుకుంటాను. ఇక్కడ ఎరిమల, ఇక్కడ కిత్త స్వామి గారు. ఇప్పుడు పర్మనెంట్ గా అసలు పాములాగే ఉంది. ఏదో రోడ్డు మీద అడ్డంగా వెళ్ళేటప్పుడు ఎలా వస్తుందో అలా ఉంది మొత్తం పై వరకును. స్వామియే శరణమయ్యప్ప. అంతా అడవి మాయ. అవునవునవును, ఇది కాలు దువ్వింది. అవునవును, కాలు దువ్వి ఇది ఫుట్ వేసింది, పాదం వేసుకొని వెళ్ళిపోయింది అలాగా. కూర్చోండి స్వామి. సంవత్సరం వెళ్ళి వస్తానండి. సరే సరే. ఆ స్వామి గారు మీనా కుమార్ గారు. ఇప్పటి వరకు ఆయనతో అలాగ అడవిలో విషయాలన్నీ తెలుసుకుంటూ వచ్చాను. కానీ ఆయన పెదపాదం ఆయన షెడ్యూల్ 1 వీక్. రోజుకు ఒక టెంపుల్ దగ్గర స్టే చేస్తారంట. రోజుకో టెంపుల్ స్టే చేసుకుంటూ పెదపాదం చేస్తారంట. అందుకని చెప్పి ఇంక స్వాములతో కలిసి బయలుదేరిపోయాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. అమ్మవారి టెంపుల్ నుంచి చాలా దూరం రాగానే మళ్ళీ షాపులు కనిపించాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి, సీసీటీవీస్. స్వామి శరణమయ్యప్ప. అజుతా దగ్గర ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యాను స్వామి. ముక్కొంజి దగ్గరికి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేశాను. ఇప్పుడు వల్లితోడు దగ్గర ఆగాను స్వామి. టైం వచ్చి కరెక్ట్గా 2:15. ఇప్పుడు పుదుచ్చేరి గేట్ క్లోజ్ చేసేస్తారంట స్వామి. ఇంకా ఇప్పుడు నేను ఉన్నది వల్లితోడు పాయింట్. వల్లితోడు తర్వాత వెల్లచరం చెట్ట, పుదుచ్చేరి గేట్ క్లోజ్. ఇంకా నైట్ పుదుచ్చేరి స్టేయింగ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. షాపుల దగ్గర ఒక టీ తాగి బయలుదేరాను స్వామి. పర్వాలేదు, స్వాములు ఉన్నారు, వెనకాతలు వస్తున్నారు స్వామి. ఇప్పుడు వస్తున్న స్వాములు దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. వెళ్ళిపోతున్న స్వాములు పులిమేడు మీదుగా శబరిమల వెళ్ళి దర్శనం చేసుకొని పంప దిగారంట. ఇంక మళ్ళీ ఇప్పుడు పెదపాదం మీదుగా ఎరుమేలి వెళ్ళి బస్సుకి వెళ్ళి ఇంటికి వెళ్తారంట స్వామి. స్వామి శరణమయ్యప్ప. అంటే వాళ్ళది మన భాష కాదు, వేరే వాళ్ళు అనమాట. అందుకని కొంచెం డీటెయిల్గా కనుక్కొని చెప్తున్నాను స్వామి. స్వాములు నడుస్తున్నారు, వాళ్ళతో రీచ్ అయిపోవాలి. ఇంకా చీకటి పడిపోయింది అనుకోండి, ఇంక నేను చీకట్లో అడవిలో ఒంటరిని. స్వామి శరణమయ్యప్ప. ఏనుగులతో వ్లాగింగ్ చేయాలి అప్పుడు. చిన్న వాగు, ఎన్ని వాగులు దాటుతున్నానో అన్ని వాగులు వీడియోలు తీస్తున్నాను స్వామి. కానీ చూసారా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నీళ్ళు. ఇందాకలా కుమారస్వామి గారు నీళ్ళు తాగండి స్వామి అన్నారు. ఈ నీళ్ళు ఏనుగులే తాగుతున్నాయి, తాగండి స్వామి అన్నారు. స్వామి శరణమయ్యప్ప. ఇదంతా పెద్ద వాగే స్వామి, బాగుంది. ఇప్పుడు నైట్ స్టే చేస్తున్నాను కదా, అక్కడ కూడా సేమ్ మజుదా లాగా అక్కడ కూడా చిన్న రివర్ ఉందంట. అక్కడ నైట్ స్నానాలు చేసుకోవడానికి బాగుంటుంది అని అన్నారు. ఒక నది స్నానం కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు నేను వెళ్తున్నానండి. ఆ స్వామిని రమ్మంటే నాకు నా షెడ్యూల్ వేరే స్వామి అన్నారు. అందుకనే బయలుదేరిపోయాను స్వామి. వాగు అక్కడ చూసాం కదా వెనకాల, ఆ వాగు ఎలా మన పక్కనే ప్రవహిస్తూ వస్తూ మళ్ళీ ఇక్కడ క్రాస్ చేస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఎంత స్వచ్ఛంగా ఉందంటే నీళ్ళు చూసారా స్వామి. ఏరియా బాబా బాబా.
మళ్ళీ షాపులు వస్తున్నాయి స్వామి. ఇవ్వండి స్వామి, ఏనుగులు వచ్చే తోవ అంటే ఇది చూస్తున్నారు కదా. స్వామి శరణమయ్యప్ప. ఒక్క ఏనుగు కూడా కనిపించలేదు స్వామి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్. స్వామి శరణమయ్యప్ప. కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్, వెళ్ళినతోడు క్యాంప్ షెడ్. చూసారు స్వామి, మొత్తం క్యాంప్ షెడ్ చూసారు స్వామి. వాళ్ళది ఎంత ప్రొటెక్షన్గా ఉందంటే చూపిస్తాను చూడండి. చూసారా గొయ్య? ఇంకోండి స్వామి, ఈ గొయ్యి చూసారా? ఒకవేళ ఏనుగులు వచ్చినా సరే ఆ గోతులో పడిపోతాయి అన్నమాట. మళ్ళీ కొండ ఎక్కుతున్నాం స్వామి. ఒళ్ళంతోడు దగ్గర కొండ దిగాం. ఒళ్ళంతోడు నుంచి మళ్ళీ కొండ ఎక్కుతున్నాం స్వామి. నా ముందు ఇద్దరు స్వాములు వెళ్తున్నారు. చాలా అంటే చాలా పెద్దోళ్ళు వయసులో. చూసారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. కన్యస్వామి. స్వామి స్వామి ప్రతిపాదన యాత్రలో అలుద, ముక్కుంజి ఈ 2 పాయింట్ల వరకు వెహికల్ సెక్యూరిటీ ఉంటుంది స్వామి. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే వెహికల్ వెళ్ళడానికి. కానీ ముక్కుంజి అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత స్వామి ఇంకా కరిమేలి, పంబ వరకు కూడా అడవినే అనుసరించాలి. వెహికల్ సదుపాయం ఉండదు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇవన్నీ ఎక్కడైతే వాటర్ ఉందో స్వామి అక్కడ ఏనుగులు తిరుగుతూనే ఉంటాయంట. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి. అబ్బా, టైం 3:15 అయింది స్వామి. వెళ్ళారు మచ్చట్ట క్యాంపింగ్ దగ్గరికి చేరాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చాలా టఫ్గా ఉంది స్వామి. చిన్న చిన్న రాళ్ళు పెక్కలు. మొత్తం ఇవన్నీ కూడా ఏనుగులు తిరిగే చోటే. అలాగే వెళ్తున్నాం స్వామి. చాలా గుబురు ఫారెస్ట్ అన్నమాట. ఇంకెక్కడ నో సిగ్నల్, నో ట్రాన్స్పోర్ట్, ఏమీ ఉండదు. డైరెక్ట్ కరిమేలి కొండ ఎక్కడం, దిగడం, పంబని చూడడం. చూస్తున్నారు స్వామి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ఆకాశానికి ఉంది స్వామి ఈ చెట్టు. ఇది చెట్టు దగ్గర ఉండి చూడాలంటే పడుకొని చూడాలి. ఎలా ఎత్తినా సరే కనబడదు, అంత చెట్టు అనమాట. స్వామియే శరణమయ్యప్ప. మళ్ళీ ఇంకో వాగు వచ్చింది, చూపిస్తాను చూడండి చెట్టు. అదే స్వామి. ఇంకో 2 స్వాములు ఎదురవుతున్నారు. వీళ్ళు కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నారంట స్వామి. స్వామి యువర్ రిటర్న్ దర్శనం కంప్లీటా? ఏదో రిటర్న్ ఏటో ఇందాకలు అడిగితే దర్శనం అన్నారు. వీళ్ళేమో కాదంటున్నారు. అక్కడ ఎక్కడో జలపాతం ఉంది స్వామి పైన. సౌండ్ చూశారు కదా. ఇదిగోండి వాటర్ కూడా చాలా స్పీడ్గా ఫ్లో అవుతుంది.
ఇదిగోండి, చాలా అంటే చాలా స్పీడ్గా వస్తుంది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. ఇక్కడ కరెంట్ కూడా లేదు స్వామి. సోలార్ ఛార్జింగ్ పెట్టుకొని షాపులు రన్ చేస్తున్నారు. స్వామి చేశారు. ఆడపోయి ఆగేది. శరణమయ్యప్ప. దీపం బుడ్డి స్వామి చాలా సంవత్సరాల తర్వాత చూశాను. దీపం బుడ్డి. ఇక్కడ అసలు కరెంటే లేదు. వీళ్ళు షాపులు రన్ చేస్తున్నారు, బ్యాటరీ పెట్టి రన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మటుకు దీపం బుడ్డి చూశాను స్వామి. ఎప్పుడో మా చిన్నప్పుడు ఉండేది దీపం బుడ్డి. అప్పుడులో కరెంట్ అంటే గొప్ప, మీ ఇంటికి కరెంట్ ఉందా అంటే. ఇప్పుడు కరెంట్ అంటే పెద్ద ప్రాబ్లం కాదు. మన తెలుగు పాట వినబడుతుంది స్వామి. ఎవరు సార్ స్వామి రాళ్ళు. ఇది సార్ ఆ రాళ్ళు ఎలాగున్నాయో సూదిగానే. ఇది స్వామి పెదపాదం అంటే. ఈ రాళ్ళ మీద గుచ్చుకుంటూ వెళ్ళాలి. వెళ్ళొచ్చరం చెట్ట. చాలా టఫ్గా ఉంది స్వామి. అప్పు టైం వచ్చి 3:45. వెళ్ళొచ్చట చెట్ట దగ్గరికి వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. నోటిగా షాపులు చాలా పెద్ద గొడవను వేశారు స్వామి లైన్ గాను. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి లోయ, వెళ్ళొచ్చరం చెట్టు. మొత్తం ఈ షాపులు ఉన్న దగ్గరల్లో ఫెన్సింగ్ వేశారు చూసారా. అంటే నెక్స్ట్ క్యాంపింగ్ దగ్గరికి వస్తాము. పుతిచేరి ఏదో సంథింగ్. ఇంకా అక్కడ నది ప్రవహిస్తుంది, వాటర్ అది బాగుంటుంది స్నానాలు చేయడానికి. ఇంక జనాలు అక్కడికి వెళ్ళిపోతే కష్టం కదా. ఇక్కడ అంటే కొంచెం బాగా ఫెసిలిటీగా ఉంటేనే స్టే చేస్తారు. అందుకని వీళ్ళు చాలా ఇది కేర్ చేసుకొని ఆ షెడ్లు అంతలాగా వేశారు స్వామి. ఇంకా జస్ట్ 2 కిలోమీటర్స్ అంటున్నారు, 2.5. ఇక్కడ కిలోమీటర్లు సమస్య కాదు స్వామి. ఎంత దగ్గర అయినా సరే కొండ ఎక్కి దిగడం నడకే సమస్య. ఇదంతా లోయే. అక్కడి నుంచి కొండ ఎక్కుతూ ఇలా కొండ ఎక్కుతూనే ఉన్నాం స్వామి. స్వామి శరణయ్యప్ప. పోలీసులు వచ్చి దీన్నే ఫోటో తీసుకున్నారు స్వామి. ఏదో జంతువు డెక్క సంథింగ్, ఏదో ఇటు నుంచి అటు వెళ్ళిందనమాట దాని అడుగు. చాలా అంటే చాలా పెద్ద చెట్లు స్వామి, చాలా పెద్ద చెట్లు. దాని నుంచి కొండ ఎక్కుతూనే ఉన్నాం. అక్కడ ఫారెస్ట్ గార్డులు కనిపించారు. దారిలో పడేసిన కైనీ ప్యాకెట్లు, మందు సీసాలు ఇవన్నీ ఫోటోలు తీస్తున్నారు. అలాగే ఇందాక చూపించాను చూసారు ఆ జంతువు జాడ, ఒకటే కాలు అడుగు, అది కూడా ఫోటో తీశారు. వాళ్ళు చూసిన దాన్ని బట్టి నేను అది ఫైండ్ అవుట్ చేశాను స్వామి. చూసారా అడవి ఎలాగుందో.
శరణమప్ప అయ్యప్ప కనక భాష అయ్యప్ప సంభవ భాష అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప. ఇక్కడ నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు స్వామి. ఇంత అడవిలో కూడా ఆ స్వామి ప్లాస్టిక్ని రికవరీ చేస్తున్నారు స్వామి. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. ఇవి చూసారు స్వామి కొంచెం అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 డౌన్ దిగుతున్నాం స్వామి. ఇప్పటి వరకు ఎక్కాము, మళ్ళీ డౌన్ స్టార్ట్ అయింది. అబ్బా, ఇంకెక్కడ నుండి దిగడమే అనుకుంటాను స్వామి. అలా దిగుతూనే ఉన్నాం స్వామి. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు, చూసారు కదా శరణ కోస. మాకేంటంటే కాళ్ళు కొట్టుకుపోయాయి, నడలేకపోతున్నాను. వైజాగ్ నుంచి ప్రయత్నించాను నడడానికి, కానీ మధ్యలో సైకిల్ వేసాను. ఇంకా పాపం అనుకున్నది జరగలేదు. కనీసం ఇందులోనైనా కొంతలో కొంతైనా అయ్యప్ప మొక్కు తీరుతుందని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నడలేకపోతున్నాను. కాళ్ళు కొట్టుకుపోయాయి. కొంచెం సాక్స్లు వేసుకున్నాను స్వామి, ఇదిగోండి. ఎందుకంటే కిందన కాలు రాసుకుపోయి ఇంకా నడలేని పరిస్థితి అయిపోయింది. చూసారా స్వామి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇక్కడ. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అన్నట్టుగా. ఇంకా వస్తూనే ఉన్నారు స్వాములు, భయం లేదు. స్వామి ఇప్పుడే దాటి వెళ్ళినట్టుంది. ఫ్రెష్ స్వామి శరణమయ్యప్ప. ఇదో దారి కానీ కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైనా కొత్తగా వస్తే. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి, అటో దారి కనిపిస్తుంది, అందుకే జనాలతో పాటు వెళ్ళాలి. స్వామి శరణమయ్యప్ప. చెట్టు చూసారు స్వామి, మనిషి అంత హైట్ ఉంది మాను. ఇందాలు చెప్పాను కదా పెద్ద పెద్ద చెట్లు అనేసి. నేను ఇందాలు తీసుకున్న ఫోటో ఒకటో చూపిస్తాను చూడండి. ఆ ఫోటో మాను కొంచెం చిన్నది, దాని మీద పెద్దది ఉన్నాయన్నమాట. ఆ టైం కనిపించలేదు, చూసారా మనుషులు మధ్యలో నుంచి వెళ్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. అంత పెద్ద మానులు కట్ చేశారు స్వామి. ఇవన్నీ పడిపోతున్నాయి అడ్డంగాన, చూస్తున్నారా. స్వామి శరణమయ్యప్ప. ఎంత పెద్ద మాను. అవును స్వామి, నేను 5 అడుగులు, ఇది నా ఎంత హైట్ ఉంది. చూసారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. లోపల వచ్చే స్వామి, కానీ మనం క్యాంప్ చెక్ పోస్ట్ దగ్గరే కొంచెం నది ఉందంట, స్నానాలకు బాగుంటుందంట. ట్రై చేస్తాను స్వాములు ఎవరైనా నడిస్తే. స్వామి శరణమయ్యప్ప. ఆ పక్కన బాత్రూము, ఈ పక్కన చెట్టు మాను చూసారు ఎంతటి ఉందో. ఆకాశానికి ఉంది చెట్టు. షాపులు దాటి వచ్చేసాను స్వామి. స్వాములు నడుస్తున్నారు,
ఇంకా వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడమే. స్వామి శరణమయ్యప్ప. అక్కడికి వెళ్ళిపోయాను అనుకోండి స్వామి, అదుజాలో నది ఎంత బాగా ఫ్రెష్ నీట్గా ఉందో అలాగా అక్కడ స్నానం చేసుకొని ఉదయాన్నే ఇంకా ఇప్పటి వరకు వచ్చింది ఇంటర్వెల్ స్వామి. ఇంటర్వెల్ తర్వాత అసలు సినిమా ఉంది అదుజా చూసి మీరు అమ్మో అనుకుంటున్నారు. ఇంకా కరిమల. స్వామి శరణమయ్యప్ప. గో 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 స్లో స్లో స్లో. స్వామి చిన్న చిన్న పిల్లలు. అయ్యప్ప స్వామి సార్ స్వామి స్టార్ట్ అయ్యా. ఇదంతా లోయ, ఇదంతా కొండ. మళ్ళీ రాళ్ళు స్టార్ట్ అయ్యేసాను. అయిపోయి రాళ్ళు బండ్లు వస్తేనే పాపం చాలామంది స్వాములు తన్నేసుకొని పడిపోతున్నారు. స్వామి శరణం అయ్యప్ప. అదంతా లోయ స్వామి. వస్తున్నారు చిన్న స్వామితో. అంతా లోయ. స్వామి శరణమయ్యప్ప. ఇదంతా కొండ ఇజ్జే స్వామి, కొండ ఇజ్జే. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. మొత్తం కొండ కిందన వాగు వెళ్తుంది. పెద్ద కొండ ఒకటి కనిపిస్తుంది స్వామి, అదేనేమో కరిమల తెలిసి. కొండ దిగుతున్నాం, కొండ దిగ్గానే మాకు క్యాంపింగ్ స్టార్ట్ అయిపోద్ది అనుకుంటా. భగవానే ఈశ్వరనే 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 ఈశ్వరనే. శరణమయ్యప్ప. చూసారు స్వామి, స్వాములు వెళ్ళిపోతున్నారు ఆ కొండలు. స్వామి నా జీవితంలో చాలా అయ్యప్ప స్వామి దీక్ష అంటే మా కుటుంబానికి చాలా అంటే చాలా ఇదనమాట. కానీ అయ్యప్ప నన్ను ఇలా సంకల్పం ఉందని అయ్యప్ప విషయంలో నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది స్వామి. అంటే అయ్యప్ప మమ్మల్ని ఈ రకంగా తన వద్దకు పిలిపించుకుంటారని. స్వామి శరణం అయ్యప్ప. ఈ ఓడ చూసారు స్వామి, ఎంత ఏదో నాకు తెలిసి ఏదో శివలింగం లాగా ఉంది. వెరీ టఫ్ జాబ్. వీటితో అనుకొని పడిపోతున్నారు స్వామి స్వాములు. చెట్టుకు చూసారు స్వామి, ఓడ ఏదో పాము చుట్టుకున్నట్టే ఉంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి 5 అవుతుంది. చీకటి పడుతుంది స్వామి, చీకటి పడుతుంది. అయ్యప్పలు నడుస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ కిలోమీటర్లు లెక్క కాదు స్వామి. ఎందుకంటే 2 కిలోమీటర్లు అయినా సరే ఉదయం మేము అలుదయ్యే తెలిసిపోయింది. ఇటు 1.5 కిలోమీటర్ ఇంతసేపు గంట పావు నడిచామా అని. వెరీ టఫ్. చూసారు స్వామి, చెట్టు వేర్లు ఇవన్నీ రాళ్ళులాగా ఉన్నాయి. చూసారా చెట్టు వేర్లు. అమ్మ బాబోయ్, ఇదంతా రాయిలు కాదు స్వామి. చూసారా మొత్తం అంతా వర్షాలు కదా, మొన్నటి వరకు కంటిన్యూగా మొత్తం పాచి పట్టేసింది. ఇదంతా రెయిన్ ఫారెస్టే కదా స్వామి. సరే ఎలా ఉందో చెట్టు వచ్చింది స్వామి.
చూసారా, ఇది కూడా చాలా అంటే చాలా పెద్దది. మొత్తం మానే నాకంటే హైట్ ఉంది స్వామి. ఇప్పుడు వెళ్ళారు కదా స్వామి గారు, ఆయన నాకంటే హైట్. ఆయన ఎలాగొన్నారంటే ఇంక చూసారు కదా స్వామి ఎంతటి ఉందో మాను. చూడండి స్వామి, చూసారు స్వామి, నాకంటే హైట్. ఇంకా దాని పైకి ఫోన్ చూపించాలన్నా నేను ఎత్తాల్సి వస్తుంది. టైం వచ్చి 5 అవుతుంది స్వామి, 5 నిమిషాలతో ఒక 5. ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి, అదే చెక్ పోస్ట్ దగ్గర చేరుకోలేదు. స్వామి శరణం అయ్యప్ప. స్వాములు ఉన్నంత వరకు వాళ్ళతో వెళ్ళడమేనండి. స్వాములు ఎక్కడ ఆగిపోతే ఇంకా అక్కడ ఆగిపోవడమేనండి. చూసారు స్వామి, పైన ఏనుగులు వస్తే ఆ పైకి వెళ్ళిపోవాలంట. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. పొద్దు నుండి చూసిన జలపాతాల్లోనే కల్లా ఇది కొంచెం బాగా ఇదిగా ఉంది స్వామి. చూసారా, ఇదంతా లోయ. ఇది ఆ పైనుంచి అలా పడుతుంది స్వామి. సరే స్వామి, చాలా టఫ్గా ఉంది ఇక్కడ. కరిమల దగ్గరికి వచ్చే కొద్దీ చాలా తెలుస్తుంది. కాలుకి జలగపిల్ల పట్టేసింది స్వామి, వదలట్లేదు. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు స్వామి, జలగ రక్తం పీరుస్తుంది. ఇప్పుడు దాకా కొండ దిగాం స్వామి, మళ్ళీ ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. మామూలుగా లేదు, ఇంకా చెక్ పాయింట్ రాలేదు స్వామి. టైం వచ్చి 5:10. స్వామి శరణం. ఇదిగో చిన్నప్పే స్వామి ఎక్కాను, మళ్ళీ డౌన్ దిగుతున్నాను స్వామి. పెద్ద ఎంత కాదు, జస్ట్ ఒక 5 నిమిషాలు ఎక్కామన్నమాట. వెంటనే భయం వేసింది మళ్ళీ కొండ ఎక్కాలా అని. నాకు తెలిసి, ఎందుకంటే కరిమిల అనేది ఇంకా ఎక్కాల్సిందే. అలాంటప్పుడు ఇంక మేము డౌనే కదా దిగాలి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా దిగుతూనే ఉన్నాం స్వామి. టైం వచ్చి కరెక్ట్గా 5:20 అయింది స్వామి. మధ్యాహ్నం భోజనం చేసి అక్కడ బయలుదేరిన తర్వాత ఇదిగోండి స్టే పాయింట్కి చేరాను. స్వామి శరణమయ్యప్ప. ఫోన్లో అదృష్టం కొద్ది వెళ్తుండగానే వచ్చాను స్వామి. పుదుచ్చేరి వెల్కమ్ పుదుచ్చేరి. స్వామి శరణమయ్యప్ప. చీకటి పడిపోద్దేమో అనుకున్నాను, కానీ అయ్యప్ప స్వామి రక్షించారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా రాత్రి స్వాములందరితో కూడా ఇక్కడ స్టే చేసి రేపు ఇంకా అసలైనది మొదలవుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ కొంచెం స్నానాలే చేసుకోవడం బాగుంటుందని ఆ స్వామి చెప్పారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. పుదుచ్చేరి స్టే పాయింట్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అజుదా నుండి పుదుచ్చేరి వరకు కూడా 9 కిలోమీటర్లు స్వామి. 9 కిలోమీటర్లు రన్ చేసాం. రేపు కరిమల, వెలినట్టం,
ఇది స్వామి రేపటి షెడ్యూల్. స్వామి శరణయ్యప్ప. రేపు మనం వెళ్ళాల్సిన కరిమల కొండ స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి టార్గెట్ రీచ్ అయ్యాను స్వామి వెళ్తుండగానే. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు స్వామి ప్లేస్. స్వామి శరణమయ్యప్ప. అదితో నది తర్వాత కరిల తోడు, అంటే కరిమల కొండపై నుంచి నది వస్తుందని చెప్పి దీన్ని కరిదల తోడు అంటారంట. ఒక స్వామి చెప్పారు. ఆ స్వామి చెప్పిన నదిలో స్నానం అయిపోయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. కరెక్ట్గా ఈ నదికి పక్కనున్న హోటల్లోనే తీసుకున్నాను స్వామి నైట్ ఉండడానికి. ఎందుకంటే స్నానానికి వాటికి మళ్ళీ ఇబ్బంది ఉండకూడదని. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి కరిమల నదిలో స్నానం అయిపోయింది. అంటే కరిలా తోడు అన్నారు. తోడు అంటే నది మలయాళం నాకు తెలిసి. కరిలా అంటే కరిమల, కరిమల పైనుంచి వచ్చే జలం అనమాట. స్నానం అయిపోయింది. ఇది నేనున్న ప్లేస్ స్వామి. ఇలా లైన్గా చేపలు వేశారు. మనిషికి 100 రూపాయలు అనమాట. ఫుడ్ అది తింటే పర్వాలేదు, మేము చూస్తాము రండి అన్నారు స్వామి శరణమయ్యప్ప. ఈ నైట్ ఇక్కడ స్టే చేసి ఇంకా 35వ రోజు ముగుస్తుంది స్వామి. ఇంకా రేపు ఉదయం మెయిన్ కరిమలకి స్టార్ట్ అవ్వాలన్నమాట. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి పుదుచేరి క్యాంపింగ్ పాయింట్లో కరెంట్ చూసి మీరు ఏటో అనుకుంటున్నారేమో, ఇక్కడ కరెంట్ లేదు స్వామి. సౌండ్ ఏనండి, చూసారా జనరేటర్ రన్ అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. జనరేటర్ రన్ చేస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూసారు కదా స్వామి, టైం వచ్చి 8:15 అయింది. జనరేటర్ ఆపేశారు. మొత్తం అంతా కరెంటు ఇంకా లేదు స్వామి. బయట వర్షం కూడా స్టార్ట్ అయింది. రేపు వచ్చి డే 36 కరిమల మొదలు పెట్టాలి స్వామి. పెద్ద పాదయాత్రలో 3వ రోజు. చూసారు స్వామి, నిన్న ఎరిమేల నుంచి అలిదా వరకు నడిచాను. ఈరోజు అలిదా నుంచి ఇక్కడ వరకు వచ్చాను. రేపు ఇక్కడ నుంచి ఇంక నేను ఇంకా పంబనాడాలి. మెయిన్ కరిమల. బయట చూస్తే వర్షం. ఎందుకంటే ఇక్కడ కరెంటు ఫోన్కి అసలు సిగ్నల్ కూడా లేదు స్వామి. చాలా అంటే 0 అనమాట. చూస్తున్నారు కదా, కరెంటు కూడా లేదు. చాలా రోజుల తర్వాత దీపం బుడ్డిలో పడుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఇంకా డే 35 క్లోజ్ స్వామి. పెద్ద పాదయాత్రలో 2వ రోజు ముగిసింది. ఇంకా 3వ రోజుతో మళ్ళీ వస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప.